ఎత్తురు. యుద్ధ ప్రాతిపదికన మేము వచ్చి తుమ్మిడిహట్టి దగ్గర కడతామని, మీ తుమ్మిడిహట్టి దగ్గర ఈ రోజు వరకు మహారాష్ట్ర గవర్నమెంట్ తో అపాయింట్మెంట్ దొరకలే మీకు. మీ కిషన్ రెడ్డి గారిని అడిగారు, కిషన్ రెడ్డి గారితో మొన్న నవ్వుకుంటాం మెట్రో సెకండ్ ఫేజ్ కోసం మేము పైసలు తెస్తున్నాం అన్నారు. మళ్ళీ ఇప్పుడు SBIకి అప్లై చేసుకున్నారు. ఆడ ఖర్చు పెట్టిన 120 కోట్లు ఏమైనా తెలియదు. కానీ శ్రీనివాస్ గారు, కాళేశ్వరం కట్టకుండా 38,500 కోట్లతో మీరు ప్రాణహిత చేవేళ్ల కనుక పూర్తి చేసి ఉంటే ఇవాళ ఎల్నినో పరిస్థితుల్లో కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉండేది అని కాంగ్రెస్ వాళ్ళ వాదన. మీరు ఇప్పుడు ఫస్ట్ మీరు మీ ఉపోద్ఘాతంలో ఒక మాట అన్నారు, ఆ ప్రాజెక్టు వల్ల రూపాయి లాభం లేదని కాంగ్రెస్ అంటుంది, బీఆర్ఎస్ ఏమో దాని వల్ల తెలంగాణకు వరప్రదాయని ఏదో అన్నారు. మీరు పదం ఉపయోగించింది కదా. అవును, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అన్నారు మేడం. దాని గురించి దీని గురించి 2 అంశాలు మాట్లాడతా నేను. నిజమే, ఆ ప్రాజెక్టు వల్ల రూపాయి లాభం లేదు. మీరు ఎప్పుడన్నా అనుకుంటారా మీ చిన్నగా ఉన్నప్పుడు? అంటే నేను ఐఎమ్ 50 years old. నేను చిన్నగా ఉన్నప్పుడు 20 రూపాయలు పెట్టి మంచినీళ్ళ బాటిల్ కొని తాగుతాను నేను ఎప్పుడు అనుకోలేదు. మీరేమైనా అనుకురా? నేను 10th క్లాస్, నేను 10వ తరగతిలో ఉన్నప్పుడు బోర్లో నీళ్ళు కొట్టి తాగినాం. లేకపోతే మా ఇంట్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో బాయిలకి ఇచ్చి నీళ్ళు కొట్టి నీళ్ళు ఇచ్చి తాగినాం. ఆ రోజు మేము 20 రూపాయలు పెట్టి బాటిల్ కొని నీళ్ళు తాగుతామని ఎప్పుడు అనుకోలేదు. పాల ప్యాకెట్ అయితే ఓకే, పాలు కొని తాగుతున్నాం ఆ రోజు కూడా, ఈ రోజు కూడా తాగుతాం అనుకున్నాం, కానీ మంచినీళ్ళు కొని తాగుతామని అనుకోలేదు. అట్లాంటిది గోదావరి మీద 240 TMCలు మనం వాడుకునేటట్టు వాళ్ళు చెప్పింది కరెక్టే. తుమ్మిడిహట్టు దగ్గర తీస్తే తుమ్మిడిహట్టు, అరే మీ తుమ్మిడిహట్టు దగ్గర వాళ్ళు ఒప్పుకోలేదు కదా మహారాష్ట్ర వాళ్ళు, నీటి లభ్యత లేదు కదా. మీ జలయజ్ఞం ధనయజ్ఞం అని ఆనాడే 3,000 కోట్ల రూపాయలు పేపర్ వర్క్ అయిపోయింది. ఇది ఎప్పుడు? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. పెద్ద ఆయన లేరు, ఆయన మీద చెడు మాట్లాడాల అవసరం నాకు లేదు. ఆయన ఉన్నప్పుడు ఈనాడు పత్రికల పేద వచ్చింది, జలయజ్ఞము ఒక పెద్ద ధనయజ్ఞం అయింది. ఇప్పటి వరకు ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు ఏం జరగలే. 3,000 కోట్ల రూపాయలు 1,200 కోట్ల రూపాయలు 1,200 కోట్ల రూపాయలు పేపర్ వర్కే ఖతమైపోయినాయి అని వచ్చింది. మళ్ళీ ఏంది, మీరు 2.5 సంవత్సరాలు అవుతుంది. నిజంగానే మీరు అన్నది, కాంగ్రెస్ అన్నది, రేవంత్ రెడ్డి గారు అన్నది, తమ్ముడు చరణ్ కౌశిక్ యాదవ్ గారు అన్నది నేను ఒప్పుకుంటా, కరెక్ట్. ప్రాణహిత అది మా కాళేశ్వరం కట్టింది తప్పే. మీరు ఈ రోజు వరకు మీరు చెప్తున్న తుమ్మిడిహట్టు దగ్గర ఏం ప్రోగ్రెస్ వచ్చింది? ఎందుకు రాలే? ఎందుకు మహారాష్ట్ర గవర్నమెంట్ ఒప్పుకోవడం లేదు? ఎప్పుడైనా ఆలోచించిర్రా? ప్రజలు కూడా ఆలోచించాలి కదా. నిజంగానే ఈ యొక్క ప్రాజెక్టు వల్ల 14 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ ప్రజల మీద భారమే. కానీ దాని వల్ల 15 జిల్లాలకు 47 లక్షల ఎకరాలకు తాగునీరు, సాగునీరు, హైదరాబాదు నీటి అవసరాల కోసం 30 TMCలు, కొండపోచమ్మ సాగర్ల 50 TMCలు, పారిశ్రామిక అవసరాలకు 17 TMCలు. మళ్ళీ ఇవన్నీ ఎట్లొస్తాయి? ఇది కొన్ని సందర్భాల ఇల్లు కట్టుకుంటాం, దానికి ఇంట్రెస్ట్ చేసుకుంటే లెక్క వస్తుందండి? లెక్క కుదురుతుంది. అయితే శ్రీనివాస్ గారు, ఇందాక కోటేశ్వరరావు గారు ఒక మాట అన్నారు. ఇప్పుడు ఈ కాళేశ్వరం, కన్నెపల్లి పంప్ హౌస్, మేడిగడ్డ, వీటన్నింటి దగ్గర ఎక్కువగా రాజకీయ నాయకులే వెళ్తున్నారు, వాళ్ళే కనిపిస్తున్నారు. కానీ ఎక్కడ రైతుల దగ్గర నుంచి నిరసనలు లేవు, రైతులు ఎవరు కూడా మాట్లాడలేదు. మాకు నష్టం జరిగింది, ఈ నీళ్లు లేకపోతే మేము ఇది అవుతున్నాము అని వాళ్ళు ఎక్కడా కూడా కనిపించట్లేదు. రంగంలో రైతులు కనిపించట్లేదు. ఓన్లీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లాగా మారింది రాజకీయం అంతా. వాస్తవం అది. ఎందుకు అంటే శ్రీపాద ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరు, కొండపోచమ్మ సాగర్, ఈ 4 ప్రాజెక్టులు పాత ప్రాజెక్టులనే వీటిలోకి తీసుకొని మనం రిజర్వాయర్లు తీసుకొని నీరు వీటికి సహజంగా వస్తుంది. వీటిలో లేనప్పుడు గోదావరి మీద నీటిని తీసుకొని పంపింగ్ చేసే క్రమంలో కరీంనగర్ లో ఏర్పాటైన ఈ ప్రాజెక్టులన్నిటికీ కూడా నీటిని తీసుకొచ్చేటువంటిదే, గోదావరి జలాలను తీసుకొచ్చేదే కాళేశ్వరం ప్రాజెక్టు. గడిచిన 2 సంవత్సరాలుగా బ్రహ్మాండమైనటువంటి వర్షాలు కురిసినాయి. అంతకుముందు భూగర్భ జలాలు పైకున్నాయి. వేసిన బోర్ల వల్ల, ఈ ప్రాజెక్టులలో ఉన్న నీటి వల్ల ఆయకట్టులో ఎక్కడ కూడా క్యాచ్మెంట్ ఏరియాలో ప్రాబ్లం రాలే, ఒట్లు మంచిగా వండినాయి. ఇప్పుడు లెనినోనో ఏదో చెప్పింది కేంద్ర ప్రభుత్వం, అనేక రాష్ట్రాలకు ఇబ్బంది వస్తుందని. ఆ కరువు కనుక వస్తే, ఆ అనావృష్టి కనుక వస్తే డెఫినెట్లీ ఈ నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి నీటిని పంపింగ్ చేసుకొని కరువును నివారించుకోవడానికి ఈ గోదావరి జలాలు ఉపయోగపడే. గోదావరి జలాలలో మనకు ఉన్నటువంటి నీటి లభ్యను సంపూర్ణ స్థాయిలో వాడుకోవడానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. అందుకోసమే కాళేశ్వరం అవసరం. అందుకోసమే కాళేశ్వరం వల్ల 15 నూతన జిల్లాలు, ఉమ్మడి 9 జిల్లాలలో నీటి ఉపయోగించుకోవడానికి ఆ ప్రాజెక్టు మీద ఇప్పటికే 94,00,000 కోట్ల రూపాయల పెట్టుబడి అనేటువంటిది గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది. వాళ్ళు మాట్లాడినారు,
Right, శ్రీనివాస్ గారు. జగన్ గౌడ్ వారు మాట్లాడుతూ నల్గొండల ప్రాజెక్టులు, పాలమూరు ప్రాజెక్టుల గురించి మాట్లాడింది. ఈ 2.5 సంవత్సరాలల్లా మీరు ఎన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేసిండ్రు? Okay. అదేంటి 7 అందులో పోయిండ్రు, ఇంతవరకు వాళ్ళని తీయలే. అదేంటి మేడం ఎస్ఎల్బిసి టన్నలు మేము 15 కిలోమీటర్లతో వినాం, మీరు ఎంత తోవిరు? తోడులని పోయిన జనాన్ని బయటకు తీయలేదు. మళ్ళీ మీరు ప్రపంచ టెక్నాలజీ మీ దగ్గర కూడా ఉంది, మీ దగ్గర కూడా మంత్రులు ఉన్నారు. రైట్ శ్రీనివాస్ గారు, yes, ఇంకా